దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ 190. ఫస్ట్ టైం ఆనంద నిలయానికి వచ్చిన నందిత, అశ్విన్ అసలు దేనికి వచ్చారు? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చారు. గీతను రెడీ చేయటం అయిపోయిందా శివంగి అంటూ ఆనంది అక్కడికి వస్తుంది. అయిపోయింది అంటూ శివంగి తన చేతికి గాజులు వేస్తుంటుంది. అందంగా ముస్తాబైన స్నేహితులను చూసి, వావ్ శివంగి, గీతని భలే చక్కగా రెడీ చేశావే అని అంటుంది. నేను చక్కగా రెడీ చేయటం కాదు, తనే చక్కగా ఉంటుంది. ఆ పెళ్లి కొడుకు ఎవరో కానీ గీతని చూడగానే ఇట్టే పడిపోతాడు అంటుంది శివంగి. అది నిజమే అంటుంది ఆనంది. చాలే ఊరుకోండి అంటుంది గీత సిగ్గుపడుతూ. ఆ సిగ్గుని కాస్త పెళ్ళికొడుకు కోసం దాచిపెట్టి గీత అంటూ గౌతమి వస్తుంది. హాయ్ గౌతమి అంటారు ఆనంది, శిరీష. హాయ్ అంటూ గౌతమి కూడా బదులు పలకరిస్తుంది. దీపక్ వచ్చాడా అని అడుగుతుంది ఆనంది. వచ్చాడు, చైతన్య అన్నయ్య వాళ్ళ దగ్గర ఉన్నాడు అని చెప్తుంది. త్వరగా గీతను తీసుకురండి, ఆ అబ్బాయి వాళ్ళు ఎదురు చూస్తున్నారు అంటూ బామ్మగారు అక్కడికి వస్తుంది. అయిపోయింది బామ్మ అని, ఇక పద గీత అంటుంది శివంగి. ముగ్గురు కలిసి గీతని బయటికి తీసుకుని వస్తారు. పెళ్ళికొడుకు వాళ్ళకి ఎదురుగా కూర్చున్న అమర్, చైతన్య, దీపక్ గీతని చూసి సంతోషపడుతుంటారు. పెళ్ళికొడుకు అతని తల్లిదండ్రులు కూడా అందంగా ఉన్న గీతని చూస్తుంటారు. రామ్మ గీత అంటూ అమర్ దగ్గరికి వెళ్ళి తనని తీసుకుని వచ్చి వాళ్ళకి ఎదురుగా కూర్చోబెడతాడు. పెళ్ళికొడుకు అతని తల్లిదండ్రులు గీతని చూసి బాగుంది కదా అని అనుకుంటారు. ఆనంది మనసులో బాధపడుతూ, ఈ పెళ్లి చూపులకి యమ్మ అత్త కూడా వచ్చుంటే బాగుండేది అని అనుకుంటుంది. గీత అందరి మధ్య సిగ్గుతో తలదించుకొని కూర్చొని ఉంటే ఆనంది తన దగ్గరికి వచ్చి, నువ్వు కూడా తలెత్తి పెళ్లి కొడుకుని చూడు గీత, అప్పుడే కదా పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడు అనేది నీకు తెలిసేది అని అంటుంది. దాంతో గీత తల ఎత్తి అతని తల్లిదండ్రుల్ని అతన్ని చూస్తుంది. పెళ్ళికొడుకు బానే ఉన్నాడు కాబట్టి చూసి చిరునవ్వుతో తలదించుకుంటుంది. పెళ్ళికొడుకు వాళ్ళు గుసగుసలాడుకున్న తర్వాత, మాకు అమ్మాయి బాగా నచ్చింది, ఆ అమ్మాయి అభిప్రాయం కూడా ఏంటో తెలుసుకోండి అంటాడు పెళ్ళికొడుకు తండ్రి. ఏంటి నీ నిర్ణయం? పెళ్ళికొడుకు నచ్చాడా అని ఆనంది గీతని చెవిలో అడుగుతుంది. నచ్చాడు అన్నట్టుగా గీత సిగ్గుతో తల ఊపుతుంది. అది చూసి అందరూ ఆనందపడుతుంటారు. రంగి అందరికీ కాఫీలు, పలహారాలు తీసుకొచ్చి అందిస్తుంది. అవి స్వీకరించిన తర్వాత, అమ్మ ఆనంది, గీతని లోపలికి తీసుకువెళ్ళు, మేము మిగతా విషయాలు మాట్లాడుకుంటాము అంటాడు అమ్మారు. సరే మావయ్య అని చెప్పి గీతను తీసుకుని ఆనంది, శిరీష, గౌతమి లోపలికి వెళ్తారు. అమర్ గీత కోసం కట్న కానుకల గురించి మాట్లాడుకొని ముహూర్తాల విషయాలు కూడా చర్చించుకొని పంపిస్తాడు. ఇక ఆ తర్వాత అందరూ హాల్లో కూర్చొని గీత పెళ్లికి ఈ ఏర్పాట్లు చేయాలి, ఆ ఏర్పాట్లు చేయాలి అంటూ చర్చించుకుంటూ ఉంటారు. గీత పెళ్లికి నేను కూడా చైతన్యతో పాటు దగ్గరుండి ఏర్పాట్లు చూస్తాను బాబాయ్ అంటాడు దీపక్. మంచిది దీపక్ అంటాడు అమర్. వాళ్ళకి ఏమీ కాని తన కోసం అంతగా ఆలోచిస్తున్నందుకు గీత అందరినీ అభిమానంగా చూస్తుంటుంది. ఈ సంతోషకరమైన సందర్భంలో అందరూ వేడివేడి పాయసం తీసుకోండి అంటూ ఆనంది అందరికీ పాయసం బౌల్స్ ఇస్తుంటుంది. నాకు బతుకు మీద ఇంకా ఆశ ఉంది ఆనంది, నీ చేతి పాయసం అంటే అమ్మో నేను తినలేను అంటాడు దీపక్ భయపడుతూ. అబ్బా దీపక్, ఈ పాయసం నేనేమీ చేయలేదులే, మీ ఆవిడే చేసింది, ఎలాంటి భయం లేకుండా తినొచ్చు అంటూ ఆనంది అందరికీ బౌల్స్ ఇస్తుంది. ఓ, గౌతమి అయితే బాగానే చేస్తుంది అంటాడు దీపక్ పాయసం బౌల్ తీసుకుంటూ. పర్వాలేదులే, నలుగురిలో నా పరువు కాపాడుతున్నాడు అని అనుకుంటుంది గౌతమి. ఏ మాటకు ఆ మాట చెప్పాలి, మా శివంగి అమెరికాలో పెరిగినా కూడా వంటలు బాగా చేస్తుంది అంటాడు చైతన్య శిరీషని ఓరగా చూస్తూ. శిరీష మాత్రం కోపంగా తల తిప్పుకుంటుంది. ఏంటో నా ఒక్కదానికే వంటలు రావు, యమ్మ నన్ను పని మనిషిని చేసినా నాకు వంటలు రాలేదు అంటుంది ఆనంది అందరికీ పాయసం బౌల్స్ ఇచ్చి.
నీకు ఈ జన్మకు వంట చేయడం రాదు కానీ నువ్వు పాయసం తెచ్చుకోలేదేంటి అని అడుగుతుంది దమయంతి గారు. వెళ్ళి తెచ్చుకుంటాను బామ్మ అంటూ ఆనంది కిచెన్ వైపు వెళ్తుంటుంది. అమర్ అందరినీ నవ్వుతూ చూస్తూ, ఈ సంతోషకరమైన సమయంలో నా భార్య కొడుకు కూడా ఇక్కడ ఉంటే ఎంత బాగుండేదో. వాళ్ళిద్దరినీ కనీసం కొద్దిసేపైనా ఈ ఆనంద నిలయంలో చూడాలని ఆశపడుతున్నాను అని మనసులో అనుకుంటాడు. తదాస్తు దేవతలు తదాస్తు అన్నట్టు అమర్ కోరుకున్న ఆ చిన్న కోరిక తీరబోతుంది అన్నట్టుగా అదే సమయంలో కిచెన్ వైపు వెళ్తున్న ఆనందికి కళ్ళు తిరుగుతుంటాయి. అడుగు తీసి అడుగు వేయలేక తల పట్టుకొని కింద పడబోతుంటే చైతన్య అది గమనించి, ఏమైంది ఆనంది అంటూ పాయసం బౌల్ పక్కకు పెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి కింద పడబోతున్న ఆనందిని పట్టుకుంటాడు. అది చూసి అందరూ కంగారు పడుతుంటారు. చైతన్య ఆనందిని ఒడిలోకి తీసుకునేసరికి తను స్పృహ కోల్పోతుంది. అమ్మ ఆనంది అంటూ చైతన్య తనని కదిలిస్తున్నా లేవడం లేదు. అది చూసి అందరూ కంగారు పడుతుంటారు. ముందు ఆనందిని రూములోకి తీసుకెళ్లి పడుకోబెట్టు చైతన్య అంటుంది శిరీష. సరే అని చైతన్య చెల్లెల్ని ఎత్తుకొని అక్కడున్న రూమ్లోకి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టాడు. అదే సమయాన నందిత, అశ్విన్ కార్లో అసోసియేషన్ ఆఫీస్ నుంచి వస్తుంటారు. గీత పెళ్లి చూపులు ఎలా జరిగి ఉంటాయో ఒకసారి ఆనందికి ఫోన్ చేయమ్మా. ఒకవేళ పెళ్లి చూపుల ప్రోగ్రాం అయిపోయి ఆనంది కూడా ఇంటికి వస్తుందంటే నేను డ్రాప్ చేసి ఆనందిని తీసుకుని వస్తాను అంటాడు అశ్విన్ డ్రైవ్ చేస్తూ. సరే అని చెప్పి నందిత ఆనందికి ఫోన్ చేస్తుంటుంది. అందరూ ఒక దగ్గర, తన ఫోన్ ఇంకొక దగ్గర ఉండేసరికి తన ఫోన్ ఎవరూ లిఫ్ట్ చేయడం లేదు. అలా నందిత కాల్ ట్రై చేసి, ఆనంది ఫోన్ లిఫ్ట్ చేయడం లేదురా అని అంటుంది. తన ఫోన్ ఎక్కడో ఉండి చూసుకోవడం లేదేమో, బామ్మకు ఫోన్ చేయి అని అంటాడు. సరే అని చెప్పి దమయంతి గారికి ఫోన్ చేస్తుంటుంది. ఆ ఫోన్ కూడా రెస్పాండ్ లేకపోయేసరికి, మీ బామ్మ కూడా లిఫ్ట్ చేయట్లేదు, అమర్కి కాల్ చేస్తాను అని చెప్పి అమర్కి కాల్ చేస్తుంటుంది. శిరీష తనని చెక్ చేస్తుంటే చైతన్య, గౌతమి, దీపక్, దమయంతి గారు, రంగి ఇలా అందరూ కంగారు పడుతూ చూస్తుంటారు. అమర్ కూడా కంగారు పడుతూ రింగ్ అవుతున్న ఫోన్ తీశాడు. నందిత నుండి వస్తున్న కాల్ చూసి ఆ రూమ్ నుంచి బయటకొచ్చి లిఫ్ట్ చేసి హలో అని అంటాడు. ఆనందికి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు, ఒకసారి తనకు ఫోన్ ఇస్తావా అని అడుగుతుంది నందిత. ఆనందికి ఏమైందో తెలియడం లేదు నందిత, ఆరోగ్యం బాగలేదట్టుంది, తనకి కళ్ళు తిరిగి స్పృహ కోల్పోయింది అంటాడు కంగారు పడుతూ. వాట్, ఆనందికి కళ్ళు తిరిగి స్పృహ కోల్పోయిందా అంటూ కంగారు పడుతుంది నందిత. అది విని అశ్విన్ కారుకి సడన్ బ్రేక్ వేస్తాడు. అసలు నా కోడలికి ఏమై ఉంటుంది అంటూ నందిత భయపడుతుంటే, నువ్వు కంగారు పడుకు నందిత, శిరీష తన్ని చెక్ చేస్తుంది, తనకి ఏమీ కాదు అని అమర్ చెప్తుండగా నందిత కాల్ కట్ చేసి, ముందు నా కోడల్ని చూడాలి, త్వరగా కార్ తీసి ఆనంద నిలయానికి పోనివా అశ్విన్ అని అంటుంది. సరేనమ్మా అని చెప్పి ఆనందికి ఏమైందనే భయంతో అశ్విన్ కార్ స్టార్ట్ చేసి ఫాస్ట్గా వెళ్తున్నాడు. ఇక్కడ ఆనంది ఇంకా స్పృహ కోల్పోయే ఉంటుంది. అందరూ రూమ్ బయట ఉంటే శిరీష తన్ని చెక్ చేస్తుంటుంది. ఏమై ఉంటుందని బయట అందరూ కంగారు పడుతుంటారు. తనని చెక్ చేసిన శిరీష విషయం ఏంటో తెలుసుకొని ఆనందపడుతూ బయటకు వస్తుంది. అందరూ శిరీష వైపు కంగారుగా చూస్తుంటారు. నా చెల్లెలకి ఏమైంది శిరీష అంటూ చైతన్య అదే కంగారుతో శిరీష దగ్గరికి వచ్చి అడుగుతాడు. కంగారు పడుకు చైతన్య, అందరికీ గుడ్ న్యూస్, ఆనంది తల్లి కాబోతుంది అని చెప్తుంది. అది వినగానే అందరిలో టెన్షన్ మాయమై సంతోషం విరజిల్లుతుంటే చైతన్య ఎక్సైట్మెంట్ అవుతూ, నువ్వు చెప్పింది నిజమే కదా శివంగి అని అడుగుతాడు. నిజమే చైతన్య, నువ్వు మేనమావవి, నేను మేనత్తని కాబోతున్నాను అంటుంది నవ్వుతూ. వావ్, ఇది నిజంగాని గుడ్ న్యూస్ అంటూ చైతన్య ఆ సంతోషంలో శివంగిని హక్ చేసుకుని ఎత్తుకొని తనని గుండ్రంగా తిప్పుతుంటాడు. అది చూసి అందరూ ఆనందంతో ఆశ్చర్యపోతుంటే, అయ్యో చైతన్య, ఏం చేస్తున్నావు, నెల తప్పింది నేను కాదు, మీ చెల్లెలు, నాకు కళ్ళు తిరుగుతున్నాయి అని శివంగి అంటున్నా చైతన్య తన మాటలు పట్టించుకోకుండా ఆ సంతోషాన్ని అలా చూపిస్తుంటాడు. వాళ్ళిద్దరినీ అలా చూసి అమర్, దమయంతి గారు, గీత, దీపక్, గౌతమి, రంగి అందరూ నవ్వుతుంటారు. నన్ను వదులు చైతన్య,
నాకు కళ్ళు తిరుగుతున్నాయి అని శివంగి అంటున్నా చైతన్య అలాగే తిప్పుతుంటే, రే చైతన్య, పాపం తనను దింపు అంటాడు అమర్ నవ్వుతూ. ఆ తిప్పుడికి చైతన్యకి కూడా ఆయాసం వస్తూ కళ్ళు తిరిగేసరికి తనని దింపుతాడు. గిర్రున తిరిగేసరికి శివంగికి కాళ్ళు తిరిగి కింద పడబోతుంటే చైతన్య తనని పట్టుకొని కంట్రోల్ చేస్తాడు. అబ్బా, నీ ఆనందంతో నన్ను చంపేశావు చైతన్య అంటూ శివంగి చిరు కోపం ప్రదర్శిస్తుంది. సారీ శివంగి, సంతోషంలో అలా చేశాను అంటాడు చైతన్య. అమర్ సంతోషపడుతూ ఊరిలో స్వామీజీ చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకొని, నా ప్రాణాలని కాపాడిన నా వారసుడు భూమి మీదకి రాబోతున్నాడన్నమాట అని అనుకుంటాడు. బయట అశ్విన్, నందిత కార్ దిగి ఆ క్షణం ఆనంది మీద కంగారుతో వాళ్ళ ఉనికిని కూడా మర్చిపోయి గేటు తీసుకుని ఆనంది నిలయంలోకి వస్తుంటారు. లోపల అందరూ సంతోషంగా ఉండగా నందిత, అశ్విన్ ఆనంది నిలయం గుమ్మం దాటి కంగారుగానే లోపలికి వస్తారు. భార్య కొడుకు రాకని చూసి అమర్ కళ్ళు ఆనందంతో మెరిసిపోతుంటే అందరూ వాళ్ళిద్దరిని చూసి ఆశ్చర్యపోతుంటారు. నా కోడలికి ఏమైంది అమర్ అంటూ నందిత, ఆనందికి ఏమైంది శిరీష అంటూ అశ్విన్ ఒకేసారి అడుగుతూ వాళ్ళ దగ్గరికొస్తారు. డోంట్ వర్రీ అన్నయ్య, నువ్వు తండ్రి కాబోతున్నావు అంటూ వాళ్ళ అన్నకి గుడ్ న్యూస్ చెప్తుంది శిరీష. అది వినగానే అశ్విన్కి కళ్ళు మెరిసిపోతూ ఆనందం పొంగుకొస్తుంటే నందిత సంతోషంగా అమర్ని చూస్తూ, నిజమా అన్నట్టుగా అమర్ని అడుగుతుంది. నిజమే అన్నట్టుగా అమర్ చిరునవ్వుతో తల ఊపి చెప్తాడు. అది చూసి నందిత సంతోషపడుతూ, ఎక్కడుంది నా కోడలు అంటూ చుట్టూ చూస్తుంటుంది. తనింకా స్పృహలోకి రాలేదమ్మా, రూమ్లో పడుకొని ఉంది అని శిరీష చెప్పగానే నందిత, అశ్విన్ అడుగులు ఫాస్ట్గా ఆ రూము వైపు వెళ్తుంటాయి. ఆ క్షణం ఆ ఇంట్లో కోడల్ని, మనవణ్ణి చూసుకొని దమయంతి గారు కూడా సంతోషపడుతుంటుంది. ఇక అమర్ ఆనందానికి కూడా హద్దులు లేవు అన్నట్టుగా ఆనందంతో కన్నీళ్లు తెచ్చుకుంటూ, కాసేపైనా నా భార్య కొడుకుని ఇక్కడ చూడాలి అనుకున్నాను, దేవుడు నా కోరిక ఆలకించాడట్టుంది అని అనుకుంటాడు. నందిత, అశ్విన్తో పాటు అందరికి కూడా ఆనంది రూంలోకి వెళ్ళేసరికి అప్పుడే ఆనంది స్పృహలో నుంచి వస్తుంటుంది. అశ్విన్, నందిత నవ్వుతూ ఆనంది దగ్గరికి వెళ్తారు. ఆనంది మగతగా కళ్ళు తెరిచేసరికి ఎదురుగా అశ్విన్ నందితను చూసి ఆశ్చర్యపోతుంది. చుట్టూ చూసుకొని ఆనంది నిలయంలో వీలుండటం ఏంటా అని షాకింగ్లా లేచి కూర్చుంటుంది. నందిత సంతోషపడుతూ ఆనంది మొహాన్ని చేతిలోకి తీసుకుని నుదుటిన ముద్దు పెడుతుంది. అది చూసి అందరూ సంతోషపడుతుంటే ఆనందికి ఏమీ అర్థం కావలేదు. నందిత తన్ని ముద్దు పెట్టుకుని నవ్వుతూ చూస్తుంటే, ఏంటత్తా అంత ఆనందంగా ఉన్నావు అని అందరిని చూస్తూ, అందరూ కూడా ఆనందంగా ఉన్నారేంటి అని అడుగుతుంది. నువ్వు తల్లివి కాబోతున్నావు ఆనంది, అందుకే మేము ఇంత ఆనందంగా ఉన్నాము అంటుంది శిరీష. అది విని కళ్ళు పెద్దవిగా చేసుకొని అశ్విన్ వైపు చూస్తుంటుంది. అవును అన్నట్టుగా అశ్విన్ నవ్వుతూ తల ఊపుతాడు. అంటే ముందు ముందు నాకు ఇంత లావు బాణపొట్ట వస్తుందన్నమాట అంటూ పొట్ట మీద చేయి పెట్టుకుని నవ్వుతూ చెప్తుంది. తప్పే, అలా అనకూడదు అంటుంది బామ్మగారు. సరేలే అననులే బామ్మ అంటుంది పొట్ట మీద చేయి పెట్టుకుని. నువ్వే చిన్నపిల్లలా ఉంటావు, మళ్ళీ నువ్వు ఒక బిడ్డకు తల్లివి కాబోతున్నావు అంటాడు అశ్విన్ తన దగ్గరకు తీసుకుని. మనిద్దరి మధ్యకి ఒక బుజ్జి బిడ్డ వస్తుందంటే నాకు భలే సంతోషంగా ఉంది అమ్మా అంటుంది నవ్వుతూ. కంగ్రాచులేషన్స్ ఆనంది, కంగ్రాచులేషన్స్ అన్నయ్య అంటూ అందరూ ఆ దంపతులకి కంగ్రాట్స్ చెప్తుంటారు. ఇక నుండి నువ్వు జాగ్రత్తగా ఉండాలమ్మా, ఉరుకులు పరుగులు పెట్టకూడదు అంటూ అమర్ కోడలికి జాగ్రత్తలు చెప్తుంటాడు. కడుపులో ఉన్న బిడ్డ కోసమేనా, చాలా జాగ్రత్తగా ఉంటాను మావయ్య అంటుంది ఆనంది నవ్వుతూ. తన దగ్గరకు తీసుకుని అశ్విన్ సంతోషపడుతుంటే దీపక్ వాళ్ళిద్దరిని చూసి ఆనందపడుతూ మళ్ళీ అంతలోనే ఆనంది మీద పెంచుకున్న ప్రేమ గుర్తొచ్చి కాస్త బాధపడుతూ ఆ రూమ్ నుండి బయటికి వెళ్ళిపోతాడు. దీపక్ అలా వెళ్ళిపోవడం చైతన్య గమనిస్తాడు. కాసేపటికి చైతన్య దీపక్ని వెతుక్కుంటూ బయటికొచ్చేసరికి దీపక్ బయట గార్డెన్లో ఒంటరిగా నిలబడి ఉంటాడు. చైతన్య అక్కడికి వచ్చి, ఏమిట్రా ఇక్కడ ఒంటరిగా ఉన్నావు అని అడుగుతాడు. ఆహా, ఏమీ లేదు అంటాడు దీపక్.
నీ బాధ నాకు అర్థమవుతుంది దీపక్. ఒకప్పుడు ఆనంది అమాయకత్వాన్ని పిచ్చిగా ప్రేమించావు. ఆనంది నీకు దూరం అయ్యేసరికి డిస్టర్బ్ అయ్యావు. కానీ దీపక్, మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తే కరెక్ట్. గౌతమి మంచి అమ్మాయి. నీకోసం కోట్ల ఆస్తులు కూడా వదులుకొని వచ్చిందంటే తను నిన్ను ఎంతగా ప్రేమిస్తుందో అర్థం చేసుకో అంటాడు చైతన్య. నిజమే చైతన్య, గౌతమి గారు నిజంగానే మంచివారు. నేను ఎన్ని పిచ్చి వేషాలు వేస్తున్నా మౌనంగా అన్నీ భరిస్తూ వస్తుంది అని అంటాడు గౌతమి గురించి మళ్ళీ బాధపడుతూ. ఇప్పటికైనా తన మంచితనం ఏంటో తెలుస్తుంది కదా, ఇప్పటికైనా గౌతమికి దగ్గర కావడానికి ప్రయత్నించు. పద, అందరూ సంతోషంగా ఉన్నప్పుడు నువ్వు ఒంటరిగా ఇక్కడ ఉంటే బాగుండదు అని చెప్పి దీపక్ని తీసుకుని లోపలికి వెళ్తాడు. వాళ్ళిద్దరికీ ప్రైవసీ ఇచ్చి నందిత వాళ్ళందరూ బయటికి వచ్చినట్టుగా అందరూ హాల్లో ఉంటారు. గౌతమి నవ్వుతూ నందితతో మాట్లాడుతూ ఉంటే దీపక్ తన్ని ఆరాధనగా చూస్తుంటాడు. లోపల అశ్విన్ ఆనంది మోహన్ చేతులు తీసుకొని, నన్ను తండ్రిని చేసినందుకు థ్యాంక్ యూ తింగరి అని అంటాడు. అబ్బా, నన్ను ఇప్పుడు కూడా తింగరి అనాలా అని అడుగుతుంది చిన్నబుచ్చుకుంటూ. నిన్ను అలా పిలవడం అంటే నాకు ఇష్టం కాబట్టి నేను నిన్ను అలాగే పిలుస్తాను అంటాడు నవ్వుతూ. ఇదిగో అమ్మా, రేపు బిడ్డ పుట్టాక నన్ను మర్చిపోవు కదా అని అడుగుతుంది. అదేం పిచ్చి ప్రశ్న, నిన్నెందుకు మర్చిపోతాను అని అంటాడు. ఏమో, నీ బిడ్డను చూసుకుంటూ నన్ను మర్చిపోతావేమోనని నా భయం అని అంటుంది. నువ్వు బుడ్డ పాపగా ఉన్న దగ్గర నుంచి నిన్ను అభిమానిస్తున్నాను తింగరి. అలాంటిది మనిద్దరి మధ్యకి ఓ బుడ్డోడో బుడ్డదో వస్తే నిన్ను మర్చిపోవడం అనేది ఎలా జరుగుతుంది అని అంటాడు. అందుకే అమ్మా, నువ్వంటే నాకు అంత ఇష్టం అంటూ అశ్విన్ 2 బుగ్గలు పట్టుకొని గట్టిగా లాగుతూ చెప్తుంది. అబ్బా, నా బుగ్గలు సాగదీకే అంటూ బుగ్గల మీద నుండి తన చేతులు విడిపించుకుంటాడు. అసలు అత్త నువ్వు ఇక్కడికి భలే వచ్చారే అని అంటూ నవ్వుతూ. అప్పటి వరకు ఆ విషయం మర్చిపోయిన అశ్విన్ ఆలోచిస్తూ, నిజమే, అమ్మా నేను తెలియకుండానే ఇక్కడికి వచ్చేశాము అని తనలో తను అనుకుంటాడు. ఇంతవరకు ఎప్పుడు ఆనంద నిలయంలో అడుగుపెట్టిన నందిత ఆ ఆనంద నిలయాన్ని కొత్తగా చూస్తూ, అసలు కాస్త కూడా ఆలోచించకుండా నేను ఇక్కడికి వచ్చానేంటి అని అనుకుంటుంది. అందరూ ఎవరు ముచ్చట్లో వాళ్ళు ఉండేసరికి అమర్ కాస్త దూరంగా ఉన్న నందితని చూస్తూ దగ్గరికొచ్చి, ఎలా ఉంది మన ఆనంద నిలయం అని అడుగుతాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.